రేవంత్ రెడ్డి గారు, మీరు మీ స్థాయిని మర్చిపోయి, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అని మర్చిపోయి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మీ స్థాయిని దిగజార్చుకున్నారు. బత్తుల లక్ష్మారెడ్డి గారు, నిన్న మీరు 2 కోట్లు అకౌంట్లో ఉన్నాయని చూపించారు కదా. చూపించడం కాదు, మీరు అఫీషియల్గా సీఎంఓ ఆఫీస్ నుంచి పబ్లిష్ చేయించండి. అప్పుడు మేము మిర్యాలగూడ ప్రజానీకం నమ్ముతాం. బత్తుల లక్ష్మారెడ్డి గారు, మా ఫ్యామిలీని రోడ్డుకు లాగిర్రని చెప్తున్నావు కదా. ఫ్యామిలీని లాగింది మేము కాదు, నువ్వే 3 నామినేషన్లు, మీ భార్యది, మీ 2 కుమారులది నామినేషన్ ఇచ్చి నువ్వే రోడ్డు మీద తీసుకొచ్చావు నీ కుటుంబాన్ని. భాస్కర్ రావు గారు మీ అభ్యర్థులను భయపెడుతున్నారని మీ ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలుకుతున్నారు కదా. భయపెట్టేది భాస్కర్ రావు గారు కాదండి, బత్తుల లక్ష్మారెడ్డి గారు. మా బీఆర్ఎస్ జెండా నిన్ను, నీ ముఖ్యమంత్రిని నిద్ర లేకుండా భయపెడుతుంది. మీరు అభ్యర్థులు లేక మా కుటుంబం ద్వారా నామినేషన్ వేయించానని కల్లిబొల్లి మాటలు అంటున్నారు కదండి. కానీ మీ పార్టీకి నిజంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అనేక మంది మీరు టికెట్లు ఇవ్వక బోరున విలిపిస్తున్నారండి. నిజమైన కార్యకర్తలను గుర్తించి నామినేషన్ వేయండి. ఎందుకు లేరండి? మీరు కుటుంబాన్ని రోడ్డు నీడ్చుకొని ఈ డ్రామాలంతా ఆడుతున్నారు. రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ తోటి, కేసులతోటి ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టేందుకు చూస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో మీరు వచ్చేసి కేవలం ఫ్లైఓవర్లను, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రకటనను మాత్రమే చూపిస్తూ ఈ 2.5 సంవత్సరాలు పబ్బం గడిపారు. మీరు ఈ నియోజకవర్గానికి తెచ్చిన నిధులు శూన్యం, ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు. నిన్న కోట్ల రూపాయలు పెట్టి మీటింగ్ పెట్టారు కదా. అసలు మిర్యాలగూడ నియోజకవర్గానికి ఏమి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు? మీరేం తీసుకొచ్చారు? ఏ నిధులు తెచ్చారు అనేది చూపించండి ప్రజలకి. తెలంగాణ రాష్ట్రంలో జాతిపిత నువ్వారా అని సంబోధించిన మీరు, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ఆయనకంతటా ఆయన ప్రకటించుకోలేదు. ప్రజానికం ఆయనను జాతిపితగా ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారు జాతిపిత అయితే మీరు బూతుపిత ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకుతూ తెలుగుదేశం పార్టీని సంకన చేరి సూట్ కేసులు మోస్తూ ఎదిగిన నువ్వు భాస్కరరావు గురించి మాట్లాడడం సిగ్గుచేటు. భాస్కరరావు గారిని మీరు ఖమ్మం పంపిస్తున్నారు. భాస్కరరావు గారు తెలంగాణ ప్రాంతంలో భాగమైనటువంటి ఖమ్మం జిల్లా అయితే, నీ పక్కన ఉన్నటువంటి నక్కజిత్తులు ఈ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి ప్రాంతము దాచేపల్లి, పల్నాడు జిల్లా, అక్కడ పంపించింది రండి. ఫస్ట్ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయము మీలో ఎక్కువైపోయింది. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీ పక్కన ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే 2 ఫ్రస్ట్రేట్ అయ్యి మా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి భాస్కరరావు గారి మీద ఇష్టం వచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏం సృష్టించారు, ఏ అభివృద్ధి చేశారో మేము ఏ డిబేట్కైనా సిద్ధం, ఎక్కడికైనా ఆధారాలతో వస్తాము. 2.5 సంవత్సరాల్లో మీరు కేవలం ప్రారంభోత్సవాలకే ఫ్లైఓవర్, ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మాత్రమే చూపిస్తున్నారు. మీరేం డెవలప్ చేశారో అది ప్రజానికం ముందు తీసుకురండి, కాగితాలతో సహా మేము కూడా వస్తాం.